Hi students, good morning all of you. Already in last class we discussed about Arrhenius theory of electrolytic dissociation. Today I want to discuss about Ostwald dilution law. అంటే మనం లాస్ట్ క్లాస్లో అర్హీనియస్ విద్యుత్ విశ్లేషణ విఘటన సిద్ధాంతం గురించి మనం చెప్పుకోవడం జరిగింది. కానీ ఈరోజు మనం ఆస్ట్వాల్డ్ విలీనతా నియమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆస్ట్వాల్డ్ విలీనతా నియమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? అకార్డింగ్ టు అర్హీనియస్ థియరీ, a dynamic equilibrium exists between the free ions and undissociated molecules. మనకి అర్హీనియస్ సిద్ధాంతం ప్రకారం ఏంటి, విఘటనం చెందినటువంటి అణువులకి అదేవిధంగా విఘటనం చెందినటువంటి అయాన్లకి మధ్య ఒక గతిక సమతాస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని అర్హీనియస్ సిద్ధాంతం గురించి చెప్పుకున్నాం. ఇలాంటి ఒక గతిక సమతాస్థితికి ఆస్ట్వాల్డ్ అనేటువంటి వాడు ఏం చేశాడంటే, ఆస్ట్వాల్డ్ అనేటువంటి వాడు రసాయన సమతాస్థితి నియమాన్ని అప్లై చేశాడు. సో దేర్ఫోర్ ఫర్ సచ్ సిస్టమ్ Ostwald applied the law of chemical equilibrium. For this, consider a binary electrolyte AB. Further consider that C moles of AB is dissolved in 1 liter of solution. 1 liter of solution. దీనికోసం ఏం చేశాడంటే ఏబి అనేటువంటి ఒక విద్యుత్ విశ్లేషణ తీసుకోమన్నాడు. సి మోల్ల ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ 1 లీటర్ ద్రావణంలో కరిగి ఉంది అనుకోమన్నాడు. ఈ ఎలక్ట్రోలైట్ యొక్క ఈ విద్యుత్ విశ్లేషణ యొక్క విఘటన గుణకం, దట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, ఆల్ఫాగా తీసుకోమన్నాడు. విఘటన గుణకాన్ని ఆల్ఫాగా తీసుకోమన్నాడు. కాబట్టి మనం దీనికి సంబంధించి ఒకసారి డైనమిక్ ఈక్విలిబ్రియం కనుక చూస్తే ఏబి అనేటువంటిది ఎలక్ట్రోలైటు ఎట్ మోడరేట్ కాన్సన్ట్రేషన్ వద్ద ఏమవుతుంది, ఒక మోస్తారు గాఢతల వద్ద A+ గాను B- గాను విడిపోతుంది. ఈ అయాన్లకి అదే విఘటనం చెందిన అణువుకి మధ్య గతిక సమతాస్థితి ఏర్పడుతుందని ముందే చెప్పుకున్నాం. ఇప్పుడు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే, ఇనిషియల్గా మనకి ఏమవుతుందంటే, అంటే జలద్రావణం తయారు చేయకముందు, అంటే మనం జలద్రావణంలో ఇది కరగక ముందు అనమాట, ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత C ఉంటుంది, A+ అయాన్ యొక్క గాఢత 0 ఉంటుంది, B- అయాన్ యొక్క గాఢత 0 ఉంటుంది. బట్ అట్ ఈక్విలిబ్రియం అంటే సమతాస్థితి వద్ద మనం కనుక గమనిస్తే ఆల్ఫా అనేది విఘటన గుణకం అయితే ఆల్ఫా అనేటువంటిది విఘటన గుణకం అయితే A+ అయాన్ యొక్క గాఢత C ఆల్ఫా ఉంటుంది, B- అయాన్ యొక్క గాఢత C ఆల్ఫా ఉంటుంది. ఇప్పుడు ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత ఎంత ఉంటుంది అంటే సమతాస్థితి వద్ద C- C ఆల్ఫా ఉంటుంది. C ఆల్ఫా ఎప్పుడు ఈ C ఆల్ఫా ఉంటాయి అంటే, ఎప్పుడు A+ B- అయాన్ల యొక్క గాఢతలు C ఆల్ఫా ఉంటాయి అంటే ఆ విద్యుత్ విశ్లేషణ యొక్క విఘటన గుణకం ఆల్ఫా అయినప్పుడు అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత ఎంత ఉంటుందని C- C ఆల్ఫా. ఇది ఎక్కడంటే సమతాస్థితి వద్ద అట్ ఈక్విలిబ్రియం. దేర్ఫోర్ C అనేది కామన్ తీస్తే ఇక్కడ C*1 ఆల్ఫా ఉంటుంది. C*1 ఆల్ఫా. సో అట్ ఈక్విలిబ్రియం స్టేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు C*1 ఆల్ఫా మోల్స్ పర్ లీటర్. అంటే సమతాస్థితి వద్ద ఏబి యొక్క గాఢత ఎలా ఉంటుందంటే C*1 ఆల్ఫా మోల్స్ పర్ లీటర్, ఆల్ఫా మోల్స్ పర్ లీటర్. అదేవిధంగా A+ అయాన్ యొక్క గాఢత ఎంత ఉంటుందంటే C ఆల్ఫా మోల్స్ పర్ లీటర్ ఉంటుంది. B- అయాన్ యొక్క గాఢత ఎంత ఉంటుందంటే ఇది కూడా C ఆల్ఫా మోల్స్ పర్ లీటర్ ఉంటుంది. ఇప్పుడు మనం అకార్డింగ్ టు లా ఆఫ్ మాస్ యాక్షన్, ఒక సమతాస్థితి కనుక ఉన్నట్లయితే ఆ సమతాస్థితికి మనం ద్రవ్యరాశి క్రియాశీల నియమం అప్లై చేస్తాం. దాని ప్రకారం ఏంటంటే, ఒక సమతాస్థితి స్థిరాంకం అనేటువంటిది K అనుకుంటే
ఆ K ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఏ ప్లస్ గాఢత ఇంటూ బి మైనస్ గాఢత బై ఏ ప్లస్ గాఢత ఇంటూ బి మైనస్ గాఢత బై ఏబి గాఢత. ఒకసారి చూడండి, ఏదైనా ఒక సమతాస్థితి కనుక ఉంటే ఆ రసాయన చర్యల యొక్క సమతాస్థితి మీద మనం ఆ రసాయన చర్యకి సమతాస్థితి కనుక ఉంటే ఆ రసాయన చర్యకు సమతాస్థితి స్థిరాంకం K అనుకుంటే అప్పుడు ఆ K ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే క్రియాజన్యాల గాఢతల లబ్ధం బై క్రియాజనకాల గాఢతల లబ్ధం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి చూస్తే K అనేది సమతాస్థితి స్థిరాంకం, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అనుకుంటే ఏ ప్లస్ గాఢత అంటే సి ఆల్ఫా, బి మైనస్ గాఢత అంటే సి ఆల్ఫా బై సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా. సి ఇంటూ 1 మైనస్ ఆల్ఫా అంటే ఏబి గాఢత. కాబట్టి ఇది మనం సిసి క్యాన్సిల్ చేసుకుంటే సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా అవుతుంది. సి ఆల్ఫా స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఇక్కడ సి అనేటువంటిది ఏంటంటే మనం చెప్పాం, సి అనేటువంటిది ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అన్నమాట. సి అనేటువంటిది ఏంటో చెప్పండి, కాన్సన్ట్రేషన్, గాఢత. సి అనేటువంటిది ఏంటో చెప్పండి, మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సి అనేటువంటిది ఎలక్ట్రోలైట్ యొక్క మోల్ల సంఖ్య పర్ 1 లీటర్. 1 లీటర్ ద్రావణంలో ఏబి అనేటువంటి ఎలక్ట్రోలైట్ యొక్క గాఢత, ఎలక్ట్రోలైట్ యొక్క మోల్ల సంఖ్య సి అనుకుందాం. మోల్ల సంఖ్య ఏమనుకుందాం చెప్పండి, సి అనుకుందాం. సి అనుకుందాం. ఇప్పుడు మోల్ల సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు సి. వాల్యూమ్ ఎంత, 1 లీటర్. వాల్యూమ్ ఎంత చెప్పండి, 1 లీటర్. ఇప్పుడు మనకి మొలారిటీ ఏమవుతుందన్నా, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు సి బై 1 అవుతుంది. నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. అవునా కాదు, నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే వి అనేటువంటిది కనుక డైల్యూషన్ అయితే ఆ సి అనేటువంటిది కనుక నెంబర్ ఆఫ్ మోల్స్ అయితే అప్పుడు ఆ వాల్యూమ్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే వి ఈజ్ ఈక్వల్ టు 1/c. వీనే మనం డైల్యూషన్ అని కూడా పిలుస్తాం. డైల్యూషన్ వి ఆఫ్ ద సొల్యూషన్. సో దిస్ ఈక్వేషన్ represents dilution V of the solution having C moles of electrolyte. So if the electrolyte having C moles and V is the dilution, then we have an expression that is V is equal to 1/c. From this equation C is equal to 1/v. From this equation C is equal to 1/v. Substituting this equation in equation 1. This is equation 1. This is equation 1. So in this equation 1 we substitute the value at this C value. We substitute C is equal to 1/v. Then substitute the value of C is equal to 1/v in equation 1. We get a relation K is equal to alpha square by 1 minus alpha into V. So this mathematical expression representing the variation of degree of dissociation with dilution is known as Ostwald dilution law. Once again I repeat, this is the mathematical expression which representing the variation of degree of dissociation with dilution. So this is known as Ostwald dilution law. ఈ ఈక్వేషన్ని ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా అంటారు. అంటే మనకి ఇక్కడ K is equal to alpha square by 1 minus alpha into V. ఇది ఒక మ్యాథమెటికల్ ఫార్ములా, ఇది ఒక గణిత ఫార్ములా. ఈ గణిత ఫార్ములా దేన్ని తెలియజేస్తుందంటే
విలీనతతో పాటుగా విఘటన గుణకం అనేటువంటిది ఏ విధంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ సూత్రాన్ని ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా అంటారు, అంటే ఆస్ట్వాల్డ్ విలీనత నియమం అంటారు. ద ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K is called as a dissociation constant or ionization constant. ఈ ఫార్ములాలో Kని ఏమని పిలుస్తాము అంటే అయనీకరణ స్థిరాంకం లేదా విఘటన స్థిరాంకం అని పిలుస్తారు. ఇట్ ఈస్ కాన్స్టెంట్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద దీని విలువ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకుని దీని విలువ ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. In case of degree of dissociation, alpha is very small, as is usually the case of weak electrolytes. యాక్చువల్గా ఏంటంటే బలహీన విద్యుత్ విశ్లేషణల విషయంలో విఘటన గుణకం అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. విఘటన గుణకం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఆల్ఫా ఈజ్ వెరీ 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 ఫార్ లెస్ దాన్ 1. సో వీ నెగ్లెక్ట్ ద 1 మైనస్ ఆల్ఫా వాల్యూ ఇన్ దిస్ ఈక్వేషన్. 1 మైనస్ ఆల్ఫా వాల్యూని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. ఎందుకని, బలహీన ఎలక్ట్రోలైట్లకి ఆల్ఫా అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వీ నెగ్లెక్ట్ 1 మైనస్ ఆల్ఫా. అంటే 1 మైనస్ ఆల్ఫా వాల్యూని మనం అప్రాక్సిమేట్గా 1గా తీసుకోవచ్చు. కాబట్టి 1 మైనస్ ఆల్ఫా బదులు 1 కనుక మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే K ఈజ్ ఈక్వల్ టు, జాగ్రత్త గమనిస్తే, ఆల్ఫా స్క్వేర్ బై వి అవుద్ది. ఇక్కడ 1/v అంటే మనం C అని తెలుసు ఆల్రెడీ. దేర్ఫోర్ K ఈజ్ ఈక్వల్ టు C ఆల్ఫా స్క్వేర్. K ఈజ్ ఈక్వల్ టు ఏంటి, C ఆల్ఫా స్క్వేర్. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రూట్ K/C, ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ రూట్ VC అవుద్ది, రూట్ VK అవుద్ది, రూట్ VK. ఇక్కడ మనకి ఆల్ఫా, ఇక్కడ ఈక్వేషన్ బట్టి ఒకటి తెలుసుకోవచ్చు. ఆల్ఫా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ 1/√C, or alpha is directly proportional to root V. So for weak binary electrolytes, alpha is proportional to the square root of the reciprocal of its concentration, or the square root of the dilution of the solution. Once again I repeat, for weak electrolytic solutions, alpha, that is a degree of dissociation, is proportional to the square root of the reciprocal of its concentration, or the square root of the dilution of the solution. అంటే బలహీన విద్యుత్ విశ్లేష జలద్రావణాలకి ఈ విఘటన గుణకం అనేటువంటిది ఆ విద్యుత్ విశ్లేషం యొక్క గాఢత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది, లేదా ఆ విద్యుత్ విశ్లేషం యొక్క విలీనత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా అది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. మనకి ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అవసరం లేదు. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. It is observed that the value of K comes out to be constant only for weak electrolytes, and that too when the concentration of the solution is not too high. That is for dilute solutions only. Once again I repeat, according to Ostwald dilution law, it is observed that the value of K comes out to be constant only for weak electrolytes, that is only for dilute solutions. అంటే ఈ ఆస్ట్వాల్డ్ విలీనతా సూత్రం ప్రకారం విలీన ద్రావణాల విషయంలో మాత్రమే K వాల్యూ అనేటువంటిది మనకి స్థిరంగా ఉంటుంది. బట్ కొన్ని జలద్రావణాలు ఉన్నాయి. అదేవిధంగా HCl జలద్రావణం కానివ్వండి, KOH జలద్రావణం కానివ్వండి, KCl జలద్రావణం కానివ్వండి, వీటిని బలమైన ఎలక్ట్రోలైట్ ద్రావణాలు అంటారు. ఇలాంటి వాటి విషయంలో K వాల్యూ మాత్రం స్థిరంగా ఉండదు. దీన్ని బట్టి ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా ఈజ్ ఓన్లీ వ్యాలిడ్ ఫర్ వీక్ ఎలక్ట్రోలైట్స్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్స్. ఇట్ డస్ నాట్
valid for strong electrolytes. It does not valid for strong electrolytes. Once again, I want to repeat, Ostwald dilution law only valid for weak electrolytes. It is not valid for strong electrolytes. అంటే మనకి బలమైన విద్యుత్ విశ్లేష అలా విషయంలో మాత్రం మనకి ఈ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా అనేటువంటిది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే కే విలువలు అనేటువంటివి మనకి కాన్స్టాంట్గా ఉండట్లేదు, విలీనతతో పాటుగా కాన్స్టాంట్గా ఉండట్లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆస్ట్వాల్డ్ విలీనతా సూత్రం అనేటువంటిది ఏంటంటే మనకి ఈ ఆస్ట్వాల్డ్ విలీనతా సూత్రం అనేటువంటిది బలహీన విద్యుత్ విశ్లేషాలకు మాత్రమే వర్తిస్తుంది. బలమైన విద్యుత్ విశ్లేషాలకి ఈ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా అనేటువంటిది వర్తించదు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నాయి. అది మీరు ఎగ్జామినేషన్లో రాయొచ్చు, రాయకపోవచ్చు, మీ ఇష్టం అది. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా. మెరిట్స్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టెంట్స్ for weak acids and weak bases by determining the degree of dissociation alpha from the conductance measurements at any concentration. అంటే మనకి లాంబ్డా వి అనేటువంటిదేమో వి ఘనపరిమాణం వద్ద ద్రావణం యొక్క తుల్యాంక వాహకత, లాంబ్డా ఇన్ఫినిటీ అనేటువంటిదేమో అనంత విలీనం వద్ద తుల్యాంక వాహకత. ఈ రెండింటి యొక్క నిష్పత్తిని మనం ఏమని పిలుచుకోవచ్చు అంటే విఘటన గుణకంగా తీసుకోవచ్చు. బలహీన విద్యుత్ విశ్లేషాలకి ఈ కండక్టెన్స్ మెజర్మెంట్స్ నుంచి మనం విఘటన గుణకాన్ని కనుక్కొని ఆ విఘటన గుణకాన్నితో పాటుగా గాఢత కూడా తెలిసి ఉంటే ఈ రెండు విలువల నుంచి మనం డిసోసియేషన్ కాన్స్టెంట్, సమతాస్థితి స్థిరాంకాన్ని లేదా అయనీకరణ స్థిరాంకాన్ని మనం కనుక్కోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంటే మనకి. ఇంపార్టెంటే. ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, ఇంపార్టెన్స్లో సెకండ్ పాయింట్స్. నోయింగ్ ద వాల్యూ ఆఫ్ కే విచ్ ఈస్ కాన్స్టెంట్ ఫర్ ఎ పర్టికులర్ వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ అట్ ఎ పర్టికులర్ టెంపరేచర్, ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఆల్ఫా ఆఫ్ ది వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ అట్ ఎనీ కాన్సన్ట్రేషన్. మనకు కనుక ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఏదైనా బలహీనమైనటువంటి ఆమ్లానికి కానీ బలహీనమైనటువంటి క్షారానికి కానీ ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద సమతాస్థితి స్థిరాంకం కనుక తెలిసి ఉంటే, అదేవిధంగా మనం ఏ గాఢతల వద్దైనా సరే ఏ కాన్సన్ట్రేషన్ వద్దైనా సరే మనం విఘటన గుణకం ఆల్ఫాని లెక్కించవచ్చు. ఏ ఫార్ములా నుంచి ఇది నువ్వు లెక్కించగలవు అంటే కే ఈజ్ ఈక్వల్ టు మనం ఒకసారి గమనిస్తే ఏ ఫార్ములా నుంచి మనం దీన్ని లెక్కించవచ్చు అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రూట్ కేవీ అని తీసుకున్నాం. రూట్ కేవీ లేదా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు రూట్ కే బై వి ఈ ఫార్ములాలను ఉపయోగించుకొని మనం కే తెలిస్తే ఆల్ఫాని కనుక్కోవచ్చు. అదేవిధంగా ఆల్ఫా తెలిస్తే మనం కేని కనుక్కోవచ్చు స్థిర ఉష్ణోగ్రత వద్ద. కాబట్టి దీంతో మనకి ఈరోజు ఆస్ట్వాల్డ్ డైల్యూషన్ లా అనేటువంటిది కంప్లీట్ అయింది. మీరేం చేస్తారంటే వీడియో అనేటువంటిది మనకి జాగ్రత్తగా గమనిస్తే లెస్ దాన్ 20 minutes ఉంది. కాబట్టి ఒక 2 times వినండి. వినేటప్పుడు మీరు సైమల్టేనియస్గా నోట్స్ రాసుకోండి, ఒక రఫ్గానైనా రాసుకోండి, పర్లేదు. అలా దానివల్ల ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేటువంటిది వస్తుంది. నేను కూడా అలాగే చదువుకున్నాను. మీరు ఇది ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీగా మీకు గుడ్ రిజల్ట్ వస్తాయి. డెడికేషన్ ఇంపార్టెంటు. ఆన్లైన్ క్లాసులు కదా అని మీరు దీన్ని తక్కువగా చూడొద్దండి. మన స్టాఫ్ ఎంతోమంది ఏదో ఒక రూపేణా మీకు ఇన్ఫర్మేషన్ని అందించడానికి చాలా కష్టపడుతున్నారు. ప్రిన్సిపల్ గారి కాడి నుంచి మరి స్టాఫ్ వరకు కూడా దాన్ని మీరు అర్థం చేసుకొని చదువుకోండి. మీకు నేను ఒక మంచి కాంప్లిమెంట్ ఇవ్వదలుచుకున్నాను. మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళకన్నా కూడా మరి సెకండ్ ఇయర్ వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా జూమ్లో అటెండెన్స్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది.
కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆల్సో మీరు జూమ్లోకి అటెండెన్స్ కోసం రావడమే కాకుండా మీరేంటంటే క్లాసులు అనేటువంటివి ఏ క్లాస్ అయినా సరే వాట్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా సరే మీరు ఎఫెక్టివ్గా వినండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది నేర్చుకోండి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ.